బిడ్డ తెలంగాణ ఉద్యమ రథ సారథి కేసీఆర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు, తెలివైన తెలంగాణ అని చెప్పి నిరూపిస్తున్నారు. మనకందరికీ జల విజ్ఞానాన్ని అందిస్తూ క్యూసెక్ అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంటి అని చెప్పి జల విజ్ఞానం అందించిన చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, తెలంగాణ మరొక ముద్దు బిడ్డ విద్యాసాగర్ అన్న వేదికపైకి మిత్రులారా నిశ్శబ్దంగా కూర్చోండి. సముద్రం లేదన్నారు. మరి సిద్దిపేటలో ఈ సముద్రం ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. ఇది బహుశా తెలంగాణ జల సముద్రం అని ఉంటుంది. తెలంగాణ కావాలి, తెలంగాణ రావాలి అని బలమైన కోరికతోటి తెలంగాణ 10 జిల్లాల్లోంచి అష్ట కష్టాలు పడి సైకిల్ మీద నడిచొచ్చి ఎడ్లబండి మీద, సైకిల్ మోటార్ల మీద, లారీల మీద ఏ వాహనం వస్తే ఆ వాహనం మీద వచ్చిన వాళ్ళని అనుకుంటున్నారు. అదే నిజమైనట్టయితే తెలంగాణ కోసం మనం ప్రాణాలైనా అర్పించి తెలంగాణ తెచ్చుకుంటాము, అదే నా నినాదంతో మీరు ఏకీభవించినట్లయితే ఒక్కసారి పెద్దవాడిని నా కోరికను మరించి జై తెలంగాణ దిక్కులు గిలక్కజిల్లేదా చెప్పండి. జై తెలంగాణ. చాలు. ఈ చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రి పదవి నుంచి త్యజించిన రోజు నిరవధిక ఆహార దీక్ష ప్రారంభించి జంతర్ మంతర్ నాడు అందరూ బాధపడుతున్న తరుణంలో ఒక టీవీ ప్రతినిధి వచ్చి అయ్యా ఏమైనా మాట్లాడండి అన్నాడు. ఏం మాట్లాడమంటావయ్యా అన్నాడు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారు కదా, నీళ్ళ గురించి మాట్లాడండి అన్నాడు. నేనన్నాడు ఇది నీళ్ళ గురించి మాట్లాడే తరుణం కాదు, ఇది కన్నీళ్ళ గురించి మాట్లాడవలసిన తరుణం. ముందు నీళ్ళు తర్వాత మాట్లాడవచ్చు. ఈ తెలంగాణ తల్లి ఏడుస్తున్నదయ్యా, ఆమె కన్నీళ్లు తుడచడానికి మనమేనా చెయ్యాలి, ఆ విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఊపిరి పీలుస్తున్నారంటే చాలదు, ఊపిరి పీలుస్తున్నారంటే చాలదు, సవాలు ఎందరూ జీవిస్తున్నారన్నది. డబ్బులు ఖర్చు చేస్తున్నారంటే చాలదు, సవాలు ఇక్కడ తెలంగాణకు నువ్వు ఎన్ని టీఎంసీల నీళ్లు ఇస్తున్నావని. ఈవేళ అంటారు 34 లక్షల ఎకరాలకు తెలంగాణకు 2010 నాటికి ఇస్తానని. ఒక్కొక్క టీఎంసీలో 20,000 ఎకరాలకు నీళ్ళిస్తే 200 టీఎంసీల కంటే తక్కువ నీటితో తెలంగాణ అంతటికీ ఇస్తావు. అక్కడ పోలవరంలో 1 టీఎంసీలో 3,000 ఎకరాలకు ఇవ్వడం ఏంటి, ఇక్కడ తెలంగాణలో అదే 1 టీఎంసీతో 1,700 2,000 ఎకరాలకు ఇవ్వడం ఏంటి? ఇంత దారుణ వివక్ష ఇంకెక్కడా ఉండదు. అందుచేత సోదరులారా, మనకు నీటి కొరత తీరాలన్నా, మన ఉద్యోగాలు మనకు రావాలన్నా, మన వనరులు మనకు దక్కాలన్నా ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప ఇంకో మార్గం లేదు. టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు రహీం చిస్తిబాయ్ మీ ముందు ప్రసంగిస్తారు. మిత్రులారా, ఒకసారి జై తెలంగాణ అని చెప్పండి. జై తెలంగాణ. अरे ये आवाज सिद्दीपेट के बाहर भी नहीं गया, ये तो गांधी भवन से लेके दिल्ली तक जाना है. जय तेलंगाना. दोस्तों, माइनॉरिटी मुस्लिम सिर्फ हैदराबाद